హాయ్ ఫ్రెండ్స్, క్రేజీగా చాట్ జీపీటీని నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాను. నేను బాగానే ఉన్నానని ఉంది. వెంటనే నాకు ఒక క్రేజీ థాట్ వచ్చిందనమాట. నేనేం అడిగానంటే, నేను ఎప్పుడు చనిపోతానని గెస్ చేస్తావా అని అడిగింది. నేనైతే మాత్రం దాన్ని ప్రెడిక్ట్ చేయలేను. దానికి సంబంధించి జెనెటిక్స్ కావచ్చు, నీ లైఫ్ స్టైల్ కావచ్చు, నీ హ్యాబిట్స్, నీ స్ట్రెస్, ఇవన్నీ కూడా, పొల్యూషన్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి నీ లైఫ్ స్పాన్ని. కాబట్టి పర్సనల్గా ఎవరికి చెప్పలేరు. దీనికి సంబంధించి కొన్ని ఐడియాస్, రీసెర్చ్ ఎవిడెన్సెస్ కొన్ని ఉన్నాయి. అవి మనం చెక్ చేసుకోవడమనే అదేది చెప్పింది. అయినా నేను సాటిస్ఫై అవ్వలేదు. నేను 1990లో పుట్టాను. కొంచెం ప్లంపీగా, కొంచెం ఫ్యాట్గా ఉంటాను. 35 years old. మంచిగా ఫుడ్ తింటానని చెప్పాను. చెప్తే అది చెప్తున్నాను, డైట్ కంట్రోల్ ఉండాలి, మెడికల్ కేర్ ఉండాలి, ఇవన్నీ కూడా ఎక్సెస్ వెయిట్ 35 yearsలో 100+ వెయిట్ అంటే అది కష్టం. మీ హెల్త్ స్పాన్ మీద, లైఫ్ స్పాన్ మీద బిగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పింది అనమాట. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, మంచి ఎక్సర్సైజ్ ఉండాలి అని కూడా చెప్పింది. అండ్ ఇంకో సలహా కూడా ఇచ్చింది. ఎప్పుడు డెత్ డేట్ తెలుసుకునే బదులు నీ లైఫ్ స్పాన్ని ఎలా పెంచుకోవాలనేది థింక్ చేయని చెప్పింది అనమాట. అప్పుడు నాకు డయాబెటీస్ లేదు, నేను 100+ వెయిట్ ఉన్నాను, నాకు హైపర్ టెన్షన్ ఉంది, హై బీపీ, సివియర్ స్వెట్టింగ్ కూడా ఉంది, చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అండ్ నేను చెప్పిన ఈ విషయాలను బట్టి నువ్వు నాకు చెప్పగలవు డెత్ డేట్ అని అంటే, ఖచ్చితంగా మీకున్న లక్షణాలను బట్టి హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ స్ట్రోకు, టైప్ 2 డయాబెటీస్, నిద్రలేమి, కిడ్నీస్ పాడైపోవడం, జాయింట్ పెయిన్స్, అదేవిధంగా హీట్ ఇంటాలరెన్స్, ఎక్సెసివ్ స్వెట్టింగ్, థైరాయిడ్ ఇష్యూస్, ఇవన్నీ రావచ్చు. జనరల్గా మీరు 1990లో పుట్టారు కాబట్టి నార్మల్గా ఉంటే ఒక హెల్తీ మ్యాన్ 75-80 years బతుకుతారు. మీరు చెప్పిన ప్రాబ్లమ్స్తో అయితే 5 నుంచి 15 సంవత్సరాల ముందే చనిపోతారు. సో 70s వరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా కానీ. కాబట్టి మీరు 30sలో ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఫుడ్ తినొచ్చు. మీరు ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకుని బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, హార్ట్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్, అవన్నీ కూడా చెక్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అంది. అయినా నేను సాటిస్ఫై అవ్వాలి. థ్యాంక్ యూ చాట్ జీపీటీ. ఓకే సరే, నేను ఇప్పుడు చెప్పిన విషయాలను బట్టి ఏదన్నా గెస్ ఉందా, నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను అని అడిగాను అనమాట. సో రఫ్గా ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే అది 60s to 70 years మధ్యలో నువ్వు చచ్చిపోతావు అని చెప్పింది. లేదు, నేను కొంచెం బెటర్ చేసుకుంటే కనుక 65 నుంచి 80 years మధ్యలో బ్రతుకుతానంట. నేను కనుక నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే, ఇంకా ఎలాగే ఉంటే, సో 60s 70s లోపే నేను అయిపోతానని చాట్ జీపీటీ చెప్పింది. మరి మీకేమనిపించింది? కమెంట్ చేయండి.